నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. కర్ణాటక రాష్ట్రం నుంచి 35 నుంచి భక్తులు తిరుమలకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకోవాలనే ఆతృతతో క్యూ లైన్స్ కు చేరుకున్నారు. భక్తులందరూ టీటీడీ సిబ్బంది టికెట్ల తనిఖీ దాటుకొని ఒక్కొక్కరుగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో 35 మంది కన్నడ భక్తులను టికెట్ల వెరిఫికేషన్ కౌంటర్ వద్ద వెనక్కు పంపారు. మీ దగ్గర సర్వదర్శనం టోకన్స్ లేవని చెప్పడంతో ఒక్కసారిగా షాకు గురయ్యారు. మీరు తెచ్చిన టోకన్స్ నకిలీ, టీటీడీ టోకన్స్ ఇలా ఉంటాయి అని సిబ్బంది చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో వెళ్లిపోయారు భక్తులు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన వర్ష ట్రావెల్స్తో కన్నడ భక్తులు ట్రావెల్స్ టికెట్స్ బుకింగ్ చేసుకున్నారు. ట్రావెల్స్ దర్శనం కొరకు ఒక్కొక్క భక్తుడి నుండి 3,350 రూపాయల నగదు వసూలు చేశారు. సర్వదర్శనం పేరుతో నకిలీ దర్శన టికెట్లు కేటాయించారు. బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతో పాటు దర్శనం కల్పిస్తామని నమ్మించారు. తీరా నకిలీ టికెట్లని తేలడంతో భోరుమంటున్నారు భక్తులు. ఆ దేవదేవుని ఫోటోతో ఉన్న టికెట్లు జారీ చేయడంతో నిజమేనని నమ్మి మోసపోయినట్లు భక్తులు వాపోతున్నారు. దీనిపై టీటీడీ స్పందించి కఠినంగా ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 2,300 తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే రేపు గంట దర్శనం అవుతుంది అని చెప్పారు సార్. ఇది ట్రావెల్స్ వర్ష ట్రావెల్. మేము బెంగళూరు నుంచి వచ్చినది, మరి కానీ కుప్పం మాది. ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏమీ లేదు, ఫ్రీ దర్శనం అయిపోతుంది మాప్సార్ లోపల అని చెప్పి. సార్ నమస్కారం సార్, నిన్న టికెట్ బుక్ చేసుకుని వచ్చాము. మాది టోటల్ 10 నెంబర్ ఉంది. 2,300 రూపీస్ పర్ టికెట్, 1 టికెట్ దర్శనం ఇస్తామనేసి రేపు అవుతుంది అనేసి అక్కడ చెప్తున్నారు సార్. తిరుమలలో అట్లా అని చెప్తున్నారు. వీళ్ళు పేక్ చేసి మాకి 10:36 నెంబర్ ఉంటారు ఆ బస్ లో. ఆ బస్ ని ఇంకా తీసుకొచ్చేసి ఇక్కడ దర్శనం పోవాలంటే 10,000 ఇస్తామంటే కూడా అది కూడా లేదు దర్శనం. అంతా ఫాట్ చేస్తున్నారు సార్, ఫ్రాక్.